గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో విజయంతో కూటమిలో నయా జోష్ మొదలైంది. 10కి 10 స్థానాలతో క్లీన్ స్వీప్ చేసిన కూటమి ఎమ్మెల్సీ ఎన్నికలపై ఫుల్ గా ఫోకస్ పెట్టింది. అయితే ఇప్పటి వరకు కూటమి తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించలేదు. రేసులో మాత్రం 5గురి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. దీంతో ఇవాళ లేదా రేపు గాని ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందని కూటమి నేతలు చెబుతున్నారు. అభ్యర్థిని టీడీపీ ఎవరిని ప్రకటిస్తుందో అనే ఉత్కంఠ అయితే వైపు నెలకొంది. మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. మా ప్రతినిధి జార్జ్ మనకు అందిస్తారు. జార్జ్, టీడీపీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రకటన ఎప్పుడు ఉండే అవకాశం ఉంది? ఎవరెవరు ఈ బరిలో ఉన్నారు? ఏదైతే ఈ స్టాండింగ్ కమిటీలో ఎన్నికలు విజయం సాధించిన తర్వాత ఖచ్చితంగా ఎమ్మెల్సీ స్థానం కూడా విజయం సాధించాలని కూటమి ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే సరైన అభ్యర్థిని బరిలోకి దించి విజయం సాధించే దిశగా అడుగులు వేస్తూ ఉంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి అభ్యర్థుల అభిప్రాయాలు, అలాగే పోటీ చేసే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి ఆసక్తిని సైతం కూడా గత కొద్ది రోజుల క్రితమే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టీడీపీ నేతలంతా భేటీ అయ్యి వారి యొక్క పేర్లను కూడా తీసుకోవడం జరిగింది. వీటి నేపథ్యంలో అంతా చర్చించి 5గురి పేర్లు అధిష్టానానికి పంపించింది. 5గురిలో చూసుకున్నట్లయితే కనుక ఇటు పీలా గోవింద్ సత్యనారాయణ, గండి బాబ్జీ, అలాగే పీవీజీ కుమారు, పైరా దిలీప్ లాంటి వాళ్ళంతా కూడా పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే పీలా గోవింద్ సత్యనారాయణకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన అనకాపల్లి సీటుకు సంబంధించి త్యాగం చేయడం జరిగింది. అనకాపల్లి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ సీటు జనసేనకు వెళ్లడంతో కాస్త అలకబూన్నప్పటికీ అధిష్టానం ఆయనకు వచ్చే అంటే రాబోయే ఎన్నికల్లో అయితేనేమి కానీ ఇతర ఏదైనా పదవుల్లో అయితేనేమి కానీ సముచిత స్థానం కల్పిస్తామని పీలా గోవింద్ సత్యనారాయణకు మాట ఇవ్వడంతో ఆయన వెనక తగ్గారు. ఆ సమయంలో ఆ సీటు త్యాగం చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి పీలా గోవింద్ సత్యనారాయణ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే వాళ్ళంతా కూడా భేటీ అవడం జరిగింది. ఈరోజు పోలిట్ బ్యూరో సమావేశం కూడా ఉంది. టీడీపీకి సంబంధించిన అధినేత చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పోలిట్ బ్యూరో సమావేశం ఉంది. ఈ నామినేటెడ్ పదవులు దానికి సంబంధించి చర్చల్లో భాగంగా ఈ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి అభ్యర్థిని కూడా ఖరారు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం ఏదైతే వైసీపీ తరఫున చూసుకున్నట్లయితే కనుక బొత్స సత్యనారాయణ పేరును ప్రకటించడం జరిగింది. ఇప్పటికే బొత్స సత్యనారాయణ ఇటు విశాఖ, అలాగే అనకాపల్లి, అల్లూరు జిల్లాకు సంబంధించిన నేతలు, అలాగే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లతో కూడా సమావేశం అవుతున్నారు. అంతేకాకుండా అల్లూరు జిల్లాకు సంబంధించి అనకాపల్లి, విశాఖకు సంబంధించిన నేతలతో సైతం కూడా జగన్మోహన్ రెడ్డి సైతం కూడా భేటీ అవుతూ ఉన్నారు. గెలవలసిన ఆవశ్యకత ఖచ్చితంగా ఈ ఎమ్మెల్సీ స్థానాల్లో ఎందుకు వైసీపీని గెలిపించుకోవాలనే దాని మీద కూడా ఆయన కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే వైసీపీకి బలం ఎక్కువ ఉన్నప్పటికీ ఇటు టీడీపీ బరిలోకి దిగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాల్సిన పట్టుదలతో ఉంది. కాబట్టి ఈ రోజు లేదా రేపటిలోగా అభ్యర్థిని ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. థాంక్యూ జార్జ్.